వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. మొన్న అక్క వాళ్ళ ఫంక్షన్ వీడియో పార్ట్ 1 అయితే చూశారు కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ చూసేయండి. అయితే ఊర్లో గుళ్ళన్నీ తిరిగిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము. అదే చెప్పాను కదండి, ఊరు బయట గురప్పడి దేవుడు అయితే ఉంటున్నారు, అదే పొలాల మధ్యలో ఉంటాడు అని చెప్పాను కదా. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇంకా ఈ ఒక చెట్టు ఉంటుంది చుట్టూ పొలాల మధ్య. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది, చెట్టు కింద ఇలా దేవుణ్ణి అయితే పెట్టుకున్నారు. ఇంకా చుట్టాలు ఇప్పుడు వస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు వచ్చారు, మిగతా చుట్టాలంతా వస్తున్నారు. ఎందుకంటే ఆటో పెట్టారు అక్క వాళ్ళు చుట్టాలని తీసుకురావటానికి. ఆటోలో ఒకసారిగా సరిపోరు కదా, అందుకని ఒక వెహికల్ కూడా పెట్టారు. ఇంకా రెండిట్లో చుట్టాలైతే వస్తూ ఉన్నారు. ఇప్పుడు సగం మంది వచ్చారు, ఇంకా ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ టైంకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చుట్టూ పొలాలు అయితే ఉంటాయండి. ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి మా ప్రకాశం డిస్టిక్లో. చుట్టూ పొలాలు, ఆ పొలాల పక్కనే కొండలు కూడా ఉంటాయి చుట్టూ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్క వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పాను కదా, గురప్పడి దేవుడు. ఈయనేనండి గురప్పడి దేవుడు. వేప చెట్టు కింద అరుగు కట్టి అరుగు మీద 2 రాళ్ళలాగా పెట్టారు, ఆయనేనంట దేవుడు. ఇంకా ఆ దేవుడికి గూడులాగా కట్టారు. ఇక్కడ నైవేద్యం వండటానికి 3 పొయ్యిలు పెట్టి 3 నైవేద్యాలు అయితే వండుతున్నారు. ఒకటేమో వెంకటేశ్వర్ల స్వామికి, ఇంకొకటి గురప్పడి దేవుడి కంట పరమాన్నం అయితే వండుతున్నారు. ఇంకా మూడోది వచ్చేసి చప్పిడి పప్పు. మా ప్రకాశం డిస్టిక్లో పెసరపప్పుతో చప్పిడి పప్పు చేస్తారు, కొంచెం ఉప్పు వేస్తారు అందులో. పరమాన్నంలో వేయరు పెసరపప్పు, ప్లెయిన్గానే చేస్తారు. ఆ పరమాన్నంతో పాటు తినటానికి పెసరపప్పుతో చప్పిడి పప్పు చేస్తారు. అక్కడ నైవేద్యం వండేవాళ్ళు నైవేద్యం వండుతున్నారు. ఇక్కడేమో దేవుడికి పూజించడానికి ఇక్కడ కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నారు, ముగ్గులు వేసి పూలు అవి పెడుతున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడేమో మా వదిన వల్ల అన్నయ్య కూతురు వీడియోస్ తీస్తుంది, మాకు ఫోటోలు కూడా తీస్తానని చెప్పి వీడియోస్ ఫోటోలు అయితే తీస్తున్నది. ఇంకా మేమందరం ఇక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకుంటున్నాము. నేను మా వదిన్ని కూడా పిలుస్తున్నాను, వదిన రా ఫోటోలు తీయించుకుందాము అని. అందరు హాయ్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి హాయ్, అందరికి ఫోటోలు కూడా తీస్తా దీంట్లోనే. కొన్ని ఫోటోలు అయితే తీసింది మా వదిన వాళ్ళ మేనకోడలు. ఇంకా ఇక్కడ వెళ్తుంది కదా, ఆ అమ్మాయి మా అక్క వాళ్ళ కోడలు. ఇక్కడ కాటన్ శారీ కట్టుకొని బ్లూ కలర్లో ఉంది కదా, ఆవిడేనండి మా పెద్దక్క. ఇంకా ఇక్కడ వచ్చిన చుట్టాలంతా టెంట్ కింద అయితే కూర్చున్నారు, ఎండ బాగా ఎక్కువ ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు చుట్టాలు కూడా, వచ్చే వాళ్ళంతా. ఇంకా ఇక్కడ మా వదిన నేను మళ్ళీ కొన్ని ఫోటోలు అయితే తీయించుకుంటున్నాము. మా వదిన గోవాలో ఉంటుంది, ఈవిడ 3వ వదిన. ఇంకా ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడే కలుస్తామని ఫోటోలు అయితే తీయించుకుంటున్నాము. ఇంకా వాళ్ళు నైవేద్యం వండే లోపల మేము కొంచెం అలా పక్కకు వెళ్ళి చూసేసి వద్దామని నేను మా వదిన ఇలా అయితే వచ్చేసాము. చూడండి చుట్టూ కొండలు పొలాలు ఇవే ఉంటాయి మా సైడు. ఇంకా అక్కడేమో ఒక బావి ఉంది, ఆ బావి చూడటానికి వచ్చాము. ఇక్కడ ఒక చెట్టు, వేప చెట్టు పెద్దది ఉంది. ఈ చెట్టు కింద అయితే బాగా చల్లగా ఉంది. ఇంకా మేము ఇలా కొంచెం అలా చూసేసి వద్దామని అయితే వచ్చేసాము. నేను మా వదిన పక్కకు వెళ్ళి చూసి వచ్చేసరికి అక్క వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు, నైవేద్యము అన్నీ రెడీ చేసుకొని ఇంకా రెడీగా ఉన్నారు. దేవుడి చుట్టూ తిరుగుతారనమాట, మేకపోతుని పట్టుకొని గోవింద గోవింద అంటూ తిరుగుతారు. ఇక్కడ మా అక్క వాళ్ళ బావగారు సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి అయితే పౌడర్ చేస్తున్నారు సాంబ్రాణి వేయటానికి. ఇప్పుడు ఇలా చుట్టాలు అంతా కలిసి ఈ దేవుడి చుట్టూ అయితే గోవింద నామాలు చెప్పుకుంటూ తిరుగుతారు. అదిగోండి అక్కడ మేకపోతు ఉంది కదా, ఆ మేకపోతుకి పూజ అయితే చేస్తున్నారు, కుంకుమ పసుపు అది రాసి. ఇంకా చుట్టూ తిరగటం కోసం రెడీగా ఉన్నారు అంతా.
చూడండి ఇప్పుడు ఎలా తిరుగుతారో చుట్టూ గోవింద అంటూ పలుకుతూ. మేకపోతును బలి ఇచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం అది పెట్టేసి ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అక్క వాళ్ళ మనవరాలకి గుండె అయితే చేశారు. పుట్టింటికెళ్ళి అయితే తీసేశారు అక్క వాళ్ళ మనవరాలకి. ఇంకా ఇక్కడ వీళ్ళు పీటల పైన అయితే కూర్చున్నారు. వచ్చిన చుట్టాలంతా ఇంకా తెచ్చిన గిఫ్ట్లు అవి ఇస్తారు కదా, బంగారం తెచ్చేవాళ్ళు బంగారము, డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు పెడతారు. ఇంకా అక్క వాళ్ళ కోడలకేమో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం అయితే పోసారు. ఇంకా పక్కన అక్క వాళ్ళ అమ్మాయి కూర్చొని పట్టి అయితే రాస్తుంది. అందరూ డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులు పట్టి అయితే రాస్తున్నది. అక్క వాళ్ళు పుట్టింటికెళ్ళి నాన్ వెజే వండుతారు. ఇంకా నాన్ వెజ్ అది వండారు. తినేవాళ్ళు తిని వెళ్ళిపోయారు సగం మంది. ఇంకా సగం మంది అయితే ఇంకా ఉన్నారు తినేసి వెళ్ళడం కోసము. ఇది ఒడిబియ్యం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా తినేసి వెళ్ళాలని ఉన్నారు. ఇంకా నేను కూడా తినేసి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర కొంతమంది చుట్టాలు ఉన్నారు కదా, అక్క వాళ్ళ అబ్బాయి, అక్క వాళ్ళ అమ్మాయి, కోడలు, వాళ్ళైతే ముగ్గురు ముందే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ అక్క ఒక్కతే ఉంది కదా, వంట సామాన్లు అవన్నీ చూసుకొని మిగిలిన వంట అంతా చూసుకోవాలి కదా. ఇంకా అక్కకు తోడుగా నేను ఉండిపోయాను. ఇంకా కాసేపు ఉండి అవన్నీ చూసుకొని ఆటో వచ్చిన తర్వాత ఆటోలో అవన్నీ సామాన్లు అవి పెట్టుకొని ఇంటికైతే వెళ్తున్నాము. అక్క, నేను, వదిన, ఇంకా వదిన వాళ్ళ అమ్మ వెళ్తున్నాము. ఇదండి అక్క వాళ్ళ ఫంక్షన్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.